హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 41లో భాగంగా ఇవాళ మనం మస్క్ మిలన్ లెక్క వచ్చేస్తామండి. పదండి చూద్దాం. డే 41లో భాగంగా అయితే ఇవాళ అయితే మనం మస్క్ మిలన్ లెక్క వచ్చామండి. ఎగ్జాక్ట్గా మనం 6కి అయితే ఇంటి నుంచి బయలుదేరాం. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ 9 దాటితే 40 అబోవ్ ఉంటుంది మనకు ఎండ వచ్చేసి. దానికోసం అయితే మనం 6కే బయలుదేరడం జరిగింది. తర్వాత మనం స్పేడ్ తీసుకొని వచ్చేసి మన పొలంలోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, మనం ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వచ్చేస్తాం. ఎందుకంటే మనకు 9 దాటితే 40 అబోవ్ ఉంది ఎండ్ అయితే. దానికోసం మనం ఎర్లీగా కంప్లీట్ చేయాలి, 8:30 లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అయితే మనం ఎర్లీగా రావడం జరిగింది మన క్రాప్లోకి. యాక్చువల్లీ మీకు నిన్నైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఫ్రెండ్స్, టుమారో అయితే మనం స్ప్రే చేయవలసి ఉంటుంది అనేసి. అది దేనికోసం చేస్తున్నామంటే మనం వచ్చేసి త్రిప్స్ మరియు ఊజీ మరియు పురుగు కోసం అయితే మనం స్పెసిఫిక్గా మనం అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. దానికోసం అయితే మనం మందులు తీసుకొని రావడం జరిగింది ఆల్రెడీ. అవి ఏంటి అన్నది దాని విషయం ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి త్రిప్స్ మరియు ఊజీ పురుగు కోసం అయితే గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ వారి గ్రాసియా అనే ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఈ చిత్రంలో గ్రేసియా చూపబడింది. ఇది ఫ్లక్సామెటమైడ్ 10% ఏక్ అనే సాంకేతిక నామం గల ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ పురుగుమందు. దీనిని వివిధ వ్యవసాయ పంటలలో కొరికే మరియు రసం పీల్చే తెగుళ్లు రెండింటిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ప్రధాన ఉపయోగాలు మరియు ప్రయోజనాలు: 1. లక్షిత కీటకాలు. వీటితో సహా అనేక రకాల కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది. రసం పీల్చే కీటకాలు: త్రిప్స్, లీఫ్ హాప్పర్స్, అఫిడ్స్ మరియు వైట్ ఫ్లైస్. కొరికి తినే తెగుళ్లు: పండు మరియు కాండం తొలిచే పురుగులు, డైమండ్ బ్యాక్ చిమ్మటలు, పొగాకు గొంగళి పురుగులు మరియు సెమిలూపర్లు. 1. పనిచేసే విధానం: ఇది ఒక ట్రాన్స్లామినార్ కీటకనాశిని, అంటే ఇది ఆకు ఉపరితలం లోపలికి చొచ్చుకుపోయి దాని అడుగు భాగంలో దాగి ఉన్న కీటకాలను చంపుతుంది. ఇది కీటకాలను తాకడం లేదా తినడం ద్వారా వాటి నాడీ వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా పనిచేస్తుంది. ఈ ఉత్పత్తి పేరు గ్రేసియా. ఇది గోద్రేజ్ అగ్రోవెట్ వారిచే తయారు చేయబడిన ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ కీటకనాశిని. ఇందులో 10% ఏక్ ఫ్లక్సామెటమైడ్ ఉంటుంది. దీనిని ప్రధానంగా వివిధ పంటలలో త్రిప్స్, గొంగళి పురుగులు మరియు కాండం తొలిచే పురుగులు వంటి కొరికి తినే మరియు రసం పీల్చే తెగుళ్లను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. త్వరిత ఉత్పత్తి వివరాలు: 1. నికర పరిమాణం 160 మిల్లీలీటర్లు. 2. క్రియాశీల పదార్థం ఫ్లక్సామెటమైడ్ 10% WA. 3. రిజిస్ట్రేషన్ నంబర్ CIR-15277/2021 434 ఫ్లక్సామెటమైడ్ ఏక్ -2. మరియు 4. ధర రూ. 3232 మరియు 0 పైసలు. లేబుల్ పై MRP. రిటైల్ ధరలు తరచుగా తక్కువగా, సుమారు రూ. 1999 ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రాసియాను మనం వచ్చేసి 320 ml అయితే తీసుకోవడం జరిగింది. 160 ml ప్యాక్స్ 2 తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, మనం 600 లీటర్ వాటర్కి గాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి కాంబినేషన్గా వచ్చేసి మనం విటాపాయింట్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే స్ట్రెస్ రిలీజ్ కోసం అయితే. ఎందుకంటే మనకు సమ్మర్ ఎక్కువగా ఉంది కదా, అధిక ఉష్ణోగ్రతను స్ట్రెస్ రిలీఫ్ కోసం. దీని డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫోటోలో ఉన్న వైటి పాయింట్, బీటా పాయింట్ అనేది ఒక బయోస్టిమ్యులెంట్. ఇది మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీని ప్రధాన ఉపయోగాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్య ఉపయోగాలు: మెయిన్ యూజర్స్. 1. దిగుబడి పెరుగుదల. ఇది మొక్కల అంతర్గత సామర్థ్యాన్ని పెంచి పంట దిగుబడిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. 2. మొక్కల పెరుగుదల. వేర్ల వ్యవస్థను దృఢపరిచి మొక్కలు త్వరగా మరియు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. 3. ఒత్తిడిని తట్టుకోవడం. కరువు, అధిక ఉష్ణోగ్రత లేదా ఇతర పర్యావరణ ఒత్తిళ్లను ఎబయోటిక్ స్ట్రెస్ మొక్కలు తట్టుకునేలా చేస్తుంది. 4. పోషకాల గ్రహణం. నేలలోని పోషకాలను మొక్కలు సమర్థవంతంగా గ్రహించడంలో మరియు వినియోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇంకా 5. పూత మరియు కాపు. పూత, ఫ్లవరింగ్, రాలడాన్ని నిరోధించి పూలు మరియు పండ్లు నాణ్యంగా ఉండేలా చేస్తుంది. పదార్థం మరియు పనితీరు. ఇందులో 18% ప్రోటీన్ హైడ్రోలైసేట్ ఉంటుంది. ఇది అమైనో ఆమ్లాల మిశ్రమం. ఇది మొక్కల జీవక్రియను వేగవంతం చేసి పచ్చదనాన్ని, క్లోరోఫిల్ పెంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే మనం 2 ఖాళీ బకెట్లు తీసుకున్నాం, అలాగే వాటర్ కూడా తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి విటా పాయింట్ తీసుకొని వాటిని బాగా షేక్ చేసిన తర్వాత బకెట్లోకి పోసుకోవడం జరిగింది. ఆఫ్టర్ వచ్చేసి మనం 600 లీటర్ల నీటికి కానీ వాటిని కలుపుకోవడం జరిగింది. ఆఫ్టర్ వచ్చేసి మనం గ్రాసియా అనే ప్రోడక్ట్ని తీసుకోవడం జరిగింది. దానికోసం వచ్చేసి సపరేట్ బకెట్ తీసుకున్నాం. అందులో కూడా దాన్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత, బాగా కలయిదిప్పిన తర్వాత అందులోకి ఆ ద్రావణం అయితే పోసేసి తర్వాత అయితే మనం వాటర్ అయితే మిక్స్ చేసుకోవడం జరిగింది, బాగా కలయిదిప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనమైతే స్పేర్ అయితే స్టార్ట్ చేసేసి అయితే మనం వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గర 30 మినిట్స్ పట్టింది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఆఫ్టర్ అయితే మనం స్పేర్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనమైతే 6:30కి అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసాం. మనము అక్కడ క్రాప్ అయితే హెవీగా ఉంది కాబట్టి అందులో నడవడం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా అలాగే స్ప్రే చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే తప్పడు ఇంకా 1 or 2 స్ప్రేయింగ్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. మనం ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ త్రిప్స్ మరియు పురుగు మరియు ఊజు ఈ మూడుటికి కవర్ చేస్తున్నాం కాబట్టి ఒక 8 or 10 డేస్ అయితే గ్యాప్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఆల్మోస్ట్ స్ప్రే స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర 8:30కి అయితే మనం సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 అవర్స్లోనే మనం 600 లీటర్స్ వాటర్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది మనం స్ప్రేయింగ్ అంతే. ఎందుకంటే మనకు సమ్మర్ కాబట్టి ఎండ అనేది హెవీగా ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం స్పీడ్గానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన వర్క్ అయితేను. Thank you for watching this video. Please subscribe for more videos.